మనతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పి పెద్ద అపోహ అయితే సృష్టిస్తున్నారు. అది నిజమా కదా? అసలు ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఏం నడుస్తుంది అని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఇన్ని దాడులు చేస్తున్నా అంటున్నారు టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ కలిసి. కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఈ దాడులు పాల్పడుతుంది, ప్రతి ఒక్కరిని చంపేస్తుంది అన్న వాదన వినిపిస్తుంది. మొన్న రీసెంట్గా జరిగిన రషీద్ దాడి కూడా. సో దీని మీద ఏమంటారు? అమ్మా, నేను దానికి చిన్న సమాధానం. కడప జిల్లా గతంలో చాలా భారీ ఎత్తున ఫ్యాక్షన్ ఉండేది. అటువంటి జిల్లాలోనే ఏమాత్రం జరగకుండా ఉన్నప్పుడు మిగతా జిల్లాల్లో ఎందుకు జరుగుతుంది? ఎన్డీఏ చాలా ధర్మబద్ధంగా ధర్మ సంస్కృతిని కాపాడే పార్టీ ఎన్డీఏ. ధర్మ విస్మృతికి దగ్గరైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఏమి జరగకుండా ఏదో గందరగోళం చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలా, చేసిన తప్పులను బయటికి తీస్తారని ముందుగానే ఒక కొత్త వాదన రైజ్ చేసినారు. ఎలాంటి దాడులు జరగడం లేదు, నిజమైన తప్పులు ఉన్నాయి, తప్పులకు తగ్గట్టుగా కేసులు పెడుతున్నారు. అది తట్టుకోలేక అనవసరపు దాడులని దొంగ మార్గాలు ఎంచుకొని చెప్పే కామెంట్. ఈ వాదనలు పక్కన ఉంచితే అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టడానికి కూడా నాకు ప్రత్యేక హోదా ఇస్తేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు వస్తాను, లేదంటే రాను అన్నట్టు చెప్తున్నారు. సో 11 సీట్లకే ప్రతిపక్ష హోదా ఆయనకి వస్తుంది అసెంబ్లీలో వాదించడానికి. ఇప్పటి వరకు అసెంబ్లీలో కనిపించిన దాఖలాలు కూడా కనిపించాయి. ఒక ప్రమాణ స్వీకారానికి రోజు మాత్రమే వచ్చినాడు. అది కూడా సరిగా తప్పులు ప్రమాణ స్వీకారం చేసి పారిపోయినాడు. అసలు ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా సీట్లు రాలేదు కదా, చట్టబద్ధంగా రాలేదు. అతను అన్యాయబద్ధంగా అడుగుతున్నాడు. కోర్టులో కూడా అదే తీర్పు రాబోతున్నది. అసలు అడిగేవానికి ఒకడైనా చాలు, 11 మంది వచ్చి అడగలేక ఇక్కడ అడగకుండా ఇక్కడ ఏదో ఒక దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి పోవాలా, హాస్టల్కి పోయినట్లుంది, అక్కడ ఢిల్లీకి పోయినట్లు. హాస్పిటల్కి పోవాల్సిన వ్యక్తి హాస్టల్కి పోతే ఏమొస్తుంది? పరిష్కారం జరగదు. ఢిల్లీకి పోతే పరిష్కారం ఏం జరుగుతుంది? రాష్ట్రపతి పాలన అడగడం చిన్న పిల్లవాడు పాలబుడ్డి అడిగినట్లుంది. సరే, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని కూడా వాళ్ళు భావిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. సో ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందా, అసలు సక్సెస్ అయిందా మీ మాటలో చెప్పండి. మొన్న 1వ తేదీ నాడు కానీ, ఈ నెల ఆగస్టు 1వ తేదీ నాడు కానీ టెన్షన్గా సచివాలయ స్టాఫ్తో అటు వెల్ఫేర్ స్కీములు, ఇటు జీతభత్యాలు ఖచ్చితంగా ఇచ్చినది వాస్తవం. అసలు 60వ రోజు ఈ రోజుకు అప్పుడే మొదలుపెట్టినారు ఏడుపు. వాళ్ళు ఏడ్చినా, దగ్గినా, తుమ్మినా మంచి జరగబోతుంది.